నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ. వర్చువల్ గా హాజరైన కేంద్ర మంత్రి బన్వారీ లాల్ వర్మ. గూడూరులోని ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. సీఎం చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్. బాలిక హత్యకు గురైతే పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ ఆగ్రహం. హైదరాబాద్ లో నకిలీ డాక్యుమెంట్లతో ఖాళీ స్థలాల విక్రయం. ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన జీడిమెట్ల పోలీసులు. దేశ ప్రధాని మోదీ నేతృత్వంలో దివ్యాంగులు సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక సాధికారతకు కృషి చేస్తున్నట్టు కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ మంత్రి బన్వారీ లాల్ వర్మ పేర్కొన్నారు. సామాజిక అధికారిత శివర్ కార్యక్రమంలో భాగంగా అలింకో సహకారంతో జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వర్చువల్ గా పాల్గొన్నారు. అదేవిధంగా శాసన మండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథులుగా హాజరై దివ్యాంగులకు ఉచితంగా వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధికి ప్రధాని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మొన్న 2 నెలల క్రితమే ఒక మీటింగ్ పెట్టి అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది, అడ్రస్లతో సహా. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన నెల క్రితమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చూడండి, నెల క్రితం అందరినీ గ్యాదర్ చేసి ఎవరికైతే ట్రై సైకిల్స్ కావాలో, అలాగే ఎలక్ట్రానిక్ సైకిల్స్ కావాలో, ఏం కావాలనేది అడిగి తెలుసుకుని అందరు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి గ్యాదర్ చేసి ఒక నెల కాకుండానే 3వ నెలలో ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని అభినందించవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున దివ్యాంగుల పాపం తల్లిదండ్రులు కూడా కొంతమంది చూడలేని పరిస్థితి చూస్తుంటాం మనం. వాళ్ళు కూడా భారం అయిపోతారు. కొంతమంది అయితే 2 కాళ్ళు లేక ఇంట్లోనే తల్లిదండ్రులు మోసుకుని వెళ్ళడం, ఇటువంటి పరిస్థితి చూస్తాం మనం. మోసుకుని వెళ్ళడం కాదు, కొంతమంది అయితే మెంటల్గా డిఫర్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడరు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ 123, ఒక్కొక్క దాని ఖరీదు 42,000 రూపాయలు ఖరీదైనటువంటి 100% సబ్సిడీ మీద అవి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే చెవిరికి పరికరాలు 152 మందికి, ఇంకా వివిధ పరికరాలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లాలో 1891 మందికి 2,875 పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. 3,63,00,000 ఇల్లుగల పరికరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి కనీ విని ఎరగని రీతిలో గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. భారత ప్రభుత్వం యొక్క సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో. కాబట్టి నేను అదే కాకుండా ఇవాళ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు, సీఈఓ గారు చెప్తా ఉన్నారు, ఈవేళ ఆ వేళ టైం సదరన్ సర్టిఫికెట్ తీసుకురాలేని వాళ్ళకి ఈరోజు ఆ వేళ మనం ఎంపీడీఓ ఆఫీస్లో పెట్టిన మీటింగ్కు తెలియక రాలేకపోయిన వారికి, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ఎవరన్నా ఉంటే గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాడు ఎవరన్నా ఉంటే ఎంపీడీఓ ఆఫీస్లో ఖచ్చితంగా లిస్టులో ఒకసారి మళ్ళా నోట్ చేయించుకోవాల్సిందిగా కోరుతాను. ఇది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇటువంటిది ఎంతకాలం అవసరమైతే అంతకాలం కూడా ప్రక్రియ సాగుతూ ఉంటుంది.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారు బండాసురవద అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఒక బాలిక కిడ్నాప్ హత్యకు గురైతే పోలీసులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ విషయమై రోజా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చిన్నారి హత్య ఘటన విని గుండె తరుక్కుపోతుందన్నారు. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించాలంటేనే ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉందన్నారు. బాలిక కిడ్నాప్ అయితే 4 రోజుల పాటు పుంగనూరులో ఉన్న పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో పోలీసులు కేవలం కక్ష సాధింపు చర్యలకు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే వినియోగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలు పిల్లల్ని పట్టించుకోరా అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకున్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూసారు, గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి, లీవులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. గాని ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమరిలో 9 ఏళ్ల పాప ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి
హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక గురవయ్య తోటలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 816 ఫుల్ బాటిళ్లు, 10 2 లీటర్ల మద్యం బాటిళ్లను వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వన్ టౌన్ సీఏ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన సమాచారం మేరకే ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. పక్కా సమాచారంతో అక్రమ మద్యం నిల్వను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. దసరా పండుగ కోసం అధిక ధరలకు విక్రయించేందుకు గోవా నుంచి అక్రమ మద్యం తెచ్చినట్లు సమాచారం. గోవా మద్యం ఇక్కడికి తరలించిన వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వన్ టౌన్ సీఏ రామకృష్ణారెడ్డి తెలిపారు. వన్ టౌన్ పరిధిలో నేను, మా సిబ్బంది ఎస్ఐలు సంజీవ్ రెడ్డి, పవర్ హౌస్ రోడ్ బ్యాక్ సైడ్ గురవయ్య తోట దగ్గర ఆపోజిట్ చెంగమామ కళ్యాణ మండపంకి ఎదురుగా ఉన్న ఒక రూమ్లలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచినారని రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ మేము 816 750 ml బాటిల్స్, తర్వాత 2 లీటర్ల బాటిల్ ఒక 10, తర్వాత 72 బాటిల్స్ 500 ml టిన్ బీర్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లు కనుగొనడమైంది. అవి ఎవరివి ఏమిటి అని మేము విచారించుకొనగా సుమారు ఒక నెల కిందట హరి వినాయక్ నగర్, తర్వాత ఈ కాటం వీరేంద్ర అమృత నగర్కి చెందిన 2 వ్యక్తులు ఒక నెల కిందట అక్కడ ఇల్లు బాడీకి తీసుకొని అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యం అక్రమంగా నిల్వ ఉంచినట్టు మాకు తెలిసినది. ఫర్దర్గా కేసు ఇంకా విచారణలో ఉంది. ఫర్దర్ విషయాలు మళ్ళీ. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరులోని సొసైటీ ప్రాంతంలో కొలువైన గ్రామదేవత శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా వరదనగర్లోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా రాజా వీధిలోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మహాలక్ష్మి అమ్మవారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కౌమారి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు, పండితులు కౌమారి అవతారం అలంకారంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 4వ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు హంసవాహనంపై వరదాభయ కరములతో యవ్వన శక్తి రూపం ప్రతిబింబించేలా కౌమారి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరించారు. శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్నటువంటి పిఠాపురం క్షేత్రంలో జగద్గురువుల ఆశీస్సులతోటి శృంగేరి శంకర మఠంలో ఆయుష్పైకి శుద్ధ పాడ్యము నుంచి వైభవంగా అమ్మవారి నవరాత్రోత్సవాలు ప్రారంభమై నాడు 3వ రోజుగా సప్తశతి పారాయణ, చండీ హోమము, నవాభరణార్చన, అమ్మవారికి సహస్రనామార్చన వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా భక్తుల సహకారాలతో జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా జగద్గురువుల ఆదేశానుసారం శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి ఆ అలంకారములు అక్కడ శారదాదేవికి ఏ విధంగా అయితే అలంకరిస్తారో భాద్రపదోబోడ అమావాస్య నుంచి అదే విధంగా ఇక్కడ కూడా అలంకారములు చేస్తూ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇవాళ రోజున కౌమారి అలంకారం. కౌమారీ దేవి అంటే నవదుర్గల్లోనూ ఒక ఆమె అమ్మ కుమారస్వామి యొక్క శక్తి అన్నమాట. లోకాలు తల్లిదండ్రులకి కాపాడేటటువంటి తల్లి కౌమారి. శక్తి ఆయుధాన్ని ధరించి ఉంటుంది. మయూర వాహనాన్ని ఎక్కి లోకాలని పర్యవేక్షిస్తూ లోకాలని కాపాడేటటువంటి అమ్మ. ఆ అమ్మ అనుగ్రహం కోసమని ఇవాళ కౌమారిగా అలంకరించడం జరిగింది. బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి 3వ శక్తిగా నవదుర్గల్లోనూ కౌమారి శక్తి ఉంటారు. ఇవి లోకంలో అందరికీ కూడా క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, దుష్టశక్తుల నుంచి రక్షించేటటువంటి శక్తిగా కౌమారీ శక్తి ఉంటుంది. అంతేకాదు మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలు ఏవైతే ఉంటాయో, చంచలత్వం ఉన్న మనస్సులు ఏవైతే ఉంటాయో అటువంటి వారు కౌమారి యొక్క దర్శనం చేత, ఆమెను ఉపాసించడం చేత మనోదౌర్బల్యములు పోయి మానసిక బలాన్ని పొందుతారు అని కూడా పురాణంలో చెప్పబడింది. అందుకని ఈ అలంకారం చాలా విశేషమైంది. ఆ కౌమారీ శక్తిగా అలంకరించబడి అందరికీ అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ ఉంది అమ్మవారు. నవాభరణార్చన కార్యక్రమాలు, చండీ సప్తశతి హోమాలు మొదలైనవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. భక్తులు విశేషంగా వేరే వేరే ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి అనుగ్రహాన్ని చండీ సప్తశతి హోమంలో పాల్గొంటూ ఉన్నారు. హైదరాబాద్ లాంటి విశేష ప్రత్యేకమైన స్థానాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. వచ్చే నెలలో కార్తీక మాసంలో స్వామివారు ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఇంకా పర్యటన ఖరారు కాలేదు.
ఇవన్నీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలవన్నీ కూడా స్వామివారికి సమర్పించి వారాశీస్సులు కూడా తీసుకొని అందరినీ ఆశీర్వదించమని అడగడం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో 10 రోజులు కూడా అందరూ వచ్చి ప్రభాభరణార్చన తీర్థం తీసుకుని ఇకపై వచ్చే అలంకారాలు కూడా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందగలరు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.